పోతారా మీరు పదవులు తీసుకుంటారా అన్నారు. సరే ఇప్పుడు చదివితే నేను చదవమంటే చదువుతాం. మొత్తం టీడీపీ నుంచి ఎంతమందిని తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి అన్నది ఏంటంటే అసలు పోయిన వాళ్ళేదాకా క్లారిటీ ఇయ్యి. కౌశిక్ రెడ్డి ఒక్క నిమిషం నేను కండువా, ఇది కాంగ్రెస్ కండువా కాదు, ఇది కాంగ్రెస్ కండువా కాదు. ఎవరన్నా ఒక్కలో చెప్పండి ఇది కాంగ్రెస్ కండువా కాదు, ఇది పలానా గుళ్ళోకి వెళ్ళి తెచ్చిన కండువా ఒక్కలో చెప్పండి. మీరు అప్పుడు టీఆర్ఎస్ కు టీడీపీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నేను టీఆర్ఎస్ లో చేరిన అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వాలా, ఎందుకంటే లా అట్రాక్ట్ చేసేది కాబట్టి. కండువాలు మాత్రం కప్పుకున్నారు. సార్ నేను ఒక్క విషయం చెప్తా సార్, ఒక్క విషయం చెప్తా. ఇవాళ కౌశిక్ రెడ్డి ఒక్క నిమిషం కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు, నువ్వు పదవి ఎట్లా తీసుకుంటావు అని గాంధీ గారిని తిట్టిండు, ఇంకోటి గాంధీని తిట్టిండు, ఇంకోటి మిగతా అన్నాడు. ఒక్క నిమిషం కృష్ణ, బాజాప్తా చీర చూపించి గాజులు చూపించి ఎవరైతే పార్టీలు ఇవాళ రోజున పార్టీ మారినో అందరికి పంపిస్తా అన్నాడు. నేనేమంటా అంటే టెక్నికల్ గానే మాట్లాడితే ఆ రోజున టీఆర్ఎస్ గవర్నమెంట్ టెక్నికల్ గా ఇంకా అప్పటికి టీడీపీలోనే ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని తీసుకున్నారు, మంత్రి పదవి ఇచ్చిండ్రు సార్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్. అది తీస్తే అది ఒకటి పాండోరాస్ బాక్స్, అది ఓపెన్ చేస్తే ఎవరు ఎక్కడ ముఖాలు పెట్టుకోలేరు. నా ప్రాబ్లం ఏంటిది అని అంటే ఆల్సో నేను ఏమంటున్నా అంటే ఇవాళ నిన్న నువ్వు మాట్లాడినప్పుడు కౌశిక్ రెడ్డి అనే మాట్లాడతా సార్, బికాస్ ఐ హావ్ జీరో రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఐఎమ్ సారీ, మహిళల్ని ఎవరైతే ఇజ్జత్ ఇయ్యారో మహిళలకి వాళ్ళ మీద నాకు జీరో రెస్పెక్ట్ ఉంటుంది. కౌశిక్ రెడ్డి వన్ మినిట్ కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిన్న కూర్చొని ఆంధ్ర తెలంగాణ అనే మాట మాట్లాడింది కౌశిక్ రెడ్డి. నేను ఒకటే కౌశిక్ రెడ్డిని అడుగుతున్నా, నేను బీఆర్ఎస్ని అడుగుతలేను, కౌశిక్ రెడ్డిని అడుగుతున్నా. తెలంగాణని జాగిరా, తెలంగాణని జాగిరా కాదు కదా. ఇక్కడ ఎవరైనా ఎక్కడి నుంచైనా వస్తారు, ఎక్కడైనా ఎవరైనా సరే ఉండగలుగుతారు కదా. చంద్రబాబు గారు కూడా వచ్చారు 2018 అది వాస్తవం కదా. మీరు కూడా పోతామంటే ఒక్క నిమిషం మీ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు ఈ మాట, నేనంటలే. మీ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు, మీరు దాన్ని సమర్థిస్తున్నారు. రెండు క్వశ్చన్స్ కృషాంక్, నా రెండు క్వశ్చన్స్. ఆంధ్రలో నువ్వు ఇక్కడ ఎట్లున్నావు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నన్ను మాట్లాడి కాదు ఇంతసేపు మాట్లాడాను సార్. ఐ హార్డ్లీ కూడా ఛాన్స్ టు టాక్. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఇంత మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్స్ ని మీరు ఎండోర్స్ చేస్తున్నారా? అండ్ ఆల్సో ఐ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు పార్టీ నాయకత్వం. మీరు పార్టీ ప్రెసిడెంట్ కాదు కదా, మీ పార్టీ అధికార ప్రతినిధిగా సార్, మీ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఖండిస్తున్నామని అన్నారా, అంటున్నారా? కౌశిక్ రెడ్డి బిహేవియర్ ని అరికెప్పుడు గాంధీ గారు ఎందుకు ఎత్తుతలేరు మీరు? ఖండించింది. గంట 20 నిమిషాల నుంచి ఆమెకి నేను ఆపర్చునిటీ ఇవ్వగానే ఫస్ట్ ఆమె స్టార్ట్ చేయడమే ఇద్దరిది ఖండిస్తున్నా అని చెప్పి ఇద్దరు వరుస. నేను దాకరన్నను కూడా అడుగుతానే అన్నా, నేను దాకరన్నను కూడా అడుగుతా. దానం నాగేందర్ మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు, అరకెప్పుడు గాంధీ మాట్లాడిన మాటలు ఎట్లాడిండు అనేది నేను దాకరన్నను కూడా అడుగుతా. అది మీరు సమర్థిస్తారా అని కూడా అడుగుతా. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు సమర్థిస్తారా అని కూడా అడుగుతా. అదే క్వశ్చన్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఒకటేంటంటే సార్, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడానికి రాష్ట్రాలని, ప్రాంతాలని, మహిళల్ని సిగ్గుండాలి కదా. ఇద్దరు వ్యక్తులు కొట్టుకోండి భయ్, కొట్టుకోండి. ఎట్లా కొట్టుకుంటారు కొట్టుకోండి. కృషాంక్ కూడా ఏమన్నా కృషాంక్ ఒక కత్తో లేకపోతే ఒక కర్రను ఈ వాళ్ళకి ఇద్దరు కొట్టుకుంటారేమో మీ పార్టీ అని చెప్పుకుంటారు కదా. కలుసుకోమని నేనే చెప్పిన మీ పార్టీ అని చెప్పుకుంటారు కదా. వందల మంది పెట్రోల్ డీజిల్ బండ్లు, ఈ రంకెలేసుడేంది, తొడలు కొట్టుడేంది? అసలు నాకు ఇంకొక విషయం అర్థం కావట్లేదు వెంకటకృష్ణ గారు. చాలా 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 స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్ నుంచి తీసుకున్నట్టున్నారు. ఎందుకో చెప్తా. మీరు ఇందాక అన్నారు చూసారా, అధినాయకుడి మెప్పు కోసం సార్ 10 ఏళ్ల నుంచి మీ పార్టీలోనే ఉన్నాడు. ఐఎమ్ సారీ, 10 ఏళ్ల నుంచి మీ పార్టీలోనే ఉన్నాడు. మోరోవర్ మొన్నటి వరకు అరికపూడి గాంధీ ఎక్కడ ఉంటాడో ఎక్కడ దిగుతాడో ఎవడీ తెలియదు. అంత సైలెంట్ మ్యాన్. మీ ఓడు రెచ్చగొట్టి వాళ్ళ రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. సార్ నేను ఒక విషయం చెప్తున్నా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ అధినాయకుడు మెప్పు కోసం ఇవన్నీ చేస్తుండొచ్చు గాక అని మీరు ఒక మాట అన్నారు సార్. నాకు ఎక్కడ అది నిజం అనిపించింది తెలుసా? అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ కొడాలి నాని, ఆ బ్యాచ్ అందరు ఉన్నారు కదా, వాళ్ళు సేమ్ ఏమంటారు అని అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే వాళ్ళ అధినాయకుడు మెప్పు కోసం ఈ జోగి రమేష్, అంబటి రాంబాబు వీళ్ళందరూ అక్కడ అదే చేశారు.
ఇవాళ అది నాకు అది AP జగన్ అన్నీ తెలియదు. జగన్ ఎండార్స్ ఏమీ చేసిండు. తెలియదు. Yes, ఈ my AP party is ఎందుకు in మన ఒక్క నిమిషం నాకు Krishank, తెలియదు నాకు. Krishank, my party మీరు is in AP both ఎందుకు states. చేస్తారు మళ్ళా? Yes, let me talk. ఎందుకంటే my party is in both states and the national spokesperson for the కరెక్టే party, గానీ so మళ్ళీ definitely I'll talk. స్టేట్ డైవర్ట్ అయిపోయినాయి మళ్ళా ఈ తెలుగు రాష్ట్రాలు అక్కడ ఇవన్నీ ఎందుకు కొంతమంది ఎందుకు అధినాయకులు మాట్లాడిండు? మెప్పు కోసం చేస్తారు. ఆంధ్ర ఇక్కడ కూడా ఒకళ్ళు ఇద్దరు తెలంగాణ తయారయ్యారేమో అంటుందామె. సార్ నేను ఏమంటున్నా అంటే అది Right, జగన్ ఎండార్స్ conclude చేశాడు please. సార్, అది జగన్ ఎండార్స్ చేశాడు. కేసీఆర్ గారు వాళ్ళు ఎండార్స్